హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో వచ్చేసి టమాటా రైస్ సింపుల్గా ఎలా చేయాలంటే చూపించబోతున్నాను, చూడండి. అలాగే ఈ వేసవికాలంలో పొయ్యి దగ్గర ఉండి వంట చేయాలంటే కొంచెం కష్టంగానే ఉంటుంది. ఇలా సింపుల్ ఐటమ్స్ చేసుకుంటే మనకి చాలా ఈజీగా అయిపోతుంది వంట అనేది. ఈ టమాటా రైస్తో పాటు రైతా కూడా చేశాను. ఈ ఎండాకాలంలో మా పిల్లలు కర్డ్ రైస్ అయితే అస్సలు తినరు. ఇలా ఏదైనా ఫ్రైడ్ రైస్ చేసి ఇలా రైతా చేస్తే హ్యాపీగా అయితే తింటారు. ఇప్పుడు టమాటా రైస్ ఎలా చేయాలంటే చూపించబోతున్నాను, చూసేయండి. ముందుగా మన ఛానల్ని ఎవరైనా కొత్త వాళ్ళు చూసినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, ఓకేనా? ఇప్పుడైతే వీడియోలోకి వెళ్దాం. ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకోవాలి. టమాటా రైస్కి చాలా సింపుల్ అండ్ ఈజీగా చూపిస్తాను, చూసేయండి. ఈ సమ్మర్లో పొయ్యి దగ్గర ఉండి వంట చేయాలంటే అసలు చాలా కష్టంగా ఉంది. అందుకే సింపుల్ అండ్ ఈజీగా టమాటా రైస్ అయితే చేస్తున్నాను. ఎలా చేయాలంటే చూపిస్తాను. ఫస్ట్ బాణీ పొయ్యి బాణీ వేసుకోండి. వేసిన తర్వాత తగినంత ఆయిల్ అయితే వేసుకోండి. వేసుకున్నాక ఈ మసాలా దినుసులు, బిర్యానీ ఆకు, అలాగే జాపత్రి, జాజికాయ, అలాగే ఒక దాల్చిన చెక్క, ఒక 5-6 లవంగాలు ఇవన్నీ వేసి ఒకసారి వేయించుకోండి. ఇందులో కొద్దిగా జీడిపప్పు, నా దగ్గర కొంచెమే ఉంది అందుకే కొంచెమే వేస్తున్నాను. మీ దగ్గర ఎక్కువ ఉంటే కొంచెం ఎక్కువ వేసుకోండి. ఇవన్నీ లైట్గా ఫ్రై అయినాక సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు అయితే వేసుకోండి. అలాగే ఒక 2-3 పచ్చిమిర్చి అండి. ఇలా ఆనియన్స్ పచ్చిమిర్చి అంతా వేసుకోవాలి. ఇలా ఉల్లిపాయలు మంచిగా వేగినాక ఇందులో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, ఇలా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ మంచిగా వేగినాక కొంచెం కచ్చా పచ్చగా మిక్సీ వేసుకున్న టమాటా పేస్ట్ని అయితే వేసుకోండి. ఇలా టమాటా పేస్ట్ వేసుకుంటే టమాటా అనేది తొందరగా కుక్ అవుతుంది. అందుకే టమాటాలు అనేది నేను కచ్చా పచ్చగా ఇలా ముక్క కనిపించేట్టుగా మిక్సీ అయితే పట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో 2 బంగాళదుంపలు వేసుకోండి. ఇలా చిన్నగా కట్ చేసిన బంగాళదుంపలు వేసుకుంటే మనకి టమాటా రైస్లోకి చాలా బాగుంటుంది. ఒకసారి అంతా కలిపెట్టేసుకోండి. ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా కడిగి పెట్టుకున్న రైస్ని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే తగిన నీళ్ళు పోసుకోండి. 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసుల వాటర్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్, అలాగే కొద్దిగా పసుపు, అలాగే కొంచెం కారం, కొంచెం ధనియా పౌడర్, జీరా పౌడర్, కొంచెం గరం మసాలా. ఇప్పుడు వీటన్నింటిని ఒకసారి కలిపేసుకోండి. ఇందులోనే ఒక గుప్పుడు కొత్తిమీర అండి. ఒకసారి కలిపెట్టేసుకోండి.
కలిపెట్టేసుకుని మూత పెట్టేసుకుని ఒక 10 మినిట్స్ ఆగి చూద్దాం, పొంగి వస్తుంది. ఒకసారి మూత తీసి చూసుకుందాము. ఒకసారి ఇలా కలిపెట్టుకుంటే మళ్ళీ మూత పెట్టుకోండి. మళ్ళీ ఒక 10 మినిట్స్ ఆగి చూద్దాం. మనకి టమాటా రైస్ అయితే కుక్ అయిపోయింది. ఇంకొక 5 మినిట్స్ అంటే ఇంకా మొత్తం కుక్ అయిపోతుంది. స్మెల్ భలే వస్తుంది, చాలా బాగుంది. ఇంకొక 5 మినిట్స్ ఉంది. మనం పొయ్యి అనేది ఆఫ్ చేసుకుంటే మనకి టమాటా రైస్ అనేది రెడీ అయిపోతుంది. టమాటా రైస్లో కిలోపు రైతా అయితే చేద్దాము. మా జున్నుకి అయితే కంపల్సరీ రైతా ఉండాల్సిందే. కర్డ్ రైస్ అస్సలు తినరు, అందుకని ఇంకా ఇలా ఫ్రైడ్ రైస్లు ఇలా చేసినప్పుడు రైతా అనేది చేస్తాము. స్కూల్కి వెళ్ళినప్పుడు అయితే నేను పిల్లలకి స్కూల్ లంచ్ బాక్స్లో కలుపుకోవడానికి కష్టం అవుతుందని చెప్పి టమాటా రైసు, జీరా రైసు, ఆలు రైసు, అన్ని వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ లాగా అలా చేసి పెడుతూ ఉంటాను లంచ్ బాక్స్లోకి పిల్లలకి. రైతాలోకి ఉల్లిపాయలు అయితే సన్నగా కట్ చేసుకోండి, బాగుంటుంది. ఇప్పుడు ఇద్దరు కొట్టుకున్నారు, మళ్ళీ 1 నిమిషంలో కలిసిపోతారు. ఇలా కొట్టుకుంటారు, అలా కలిసిపోతారు. ఇద్దరికి ఒకటే బొమ్మ కావాలి, ఒకటే డ్రెస్ కావాలి. వీళ్ళు చాలా మంది బయటకు వెళ్ళినప్పుడు అడుగుతూ ఉంటారు కమల పిల్లలా అని. కాదండి, మా పిల్లలు కమల పిల్లలు కాదు. పెద్ద పాపకి చిన్న పాపకి 2 ఇయర్స్ గ్యాప్. అయినా సరే ఇద్దరు కమల పిల్లల్లాగా ఉంటారు. ఇలా సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు నైట్ లేట్గా పడుకున్నారు, ఇంకా మార్నింగ్ లేట్గా లేసారు, అందుకే ఇంకా పడుకోలేదు. లేకపోతే ఈ పాటికి నిద్రపోతారు. వాళ్ళ నిద్రపోయే టైంకి ఎప్పుడు వంట అయితే చేసుకుంటాను నేను. ఇంకా వీళ్ళు మేలుకుంటే ఇంకో నాతో పాటు ఇలా కిచెన్లోనే ఉంటారు. అలాగే కొద్దిగా పచ్చిమిర్చి, అలాగే కొంచెం కొత్తిమీర. రైతా కూడా రెడీ అయిపోయింది. ఇంకా ఒకసారి సాల్ట్ వేసుకుంటే రైతా కూడా సాల్ట్ ఇవ్వము. ఒకసారి మూత తీసి చూసుకున్నాం. మొత్తం 100% కుక్ అయిపోయింది రైస్ అయితే. మనకు ఆలు కూడా బాగా కుక్ అయింది. ఇదిగోండి జీడిపప్పు స్మెల్ అయితే భలే వస్తుందండి, చాలా బాగుంది. ఇంకా స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవచ్చు. వేసి కొంచెం వేసి మూత. వీళ్ళు మేలుకుంటే నన్ను చేయనివ్వకుండా వీళ్ళు చేస్తూ ఉంటారు పనులు ఇట్లా. చాలా అయిపోయింది చాలా.
ఇదిగోండి టమాటా రైస్ అనేది రెడీ అయిపోయింది. చూసారా, దగ్గర నుంచి చూపిస్తున్నాను, ఒకసారి చూసేయండి. మనకి చల్లారితే ఏంటంటే పొడి పొడిలాడుతూ వచ్చేస్తుంది. నేను రోజుకు ఒకరికి చొప్పున నేను భోజనం అనేది పెడుతున్నానండి. ఎండాకాలంలో చాలామంది ఎండకి భోజనం దొరక్క పాపం చాలామంది ఇబ్బంది పెడుతూ ఉంటారు రోడ్డు మీద. అలాంటి వాళ్ళకి రోజుకు ఒకరికి చొప్పున ఏదో నాకు తోచిన సహాయం అయితే చేస్తున్నాను. వాళ్ళకి భోజనం అయితే పంపిస్తాను. ఇప్పుడు రైతా కూడా రెడీ అయిపోయింది. ఎవరు చేశారు రైతా? నేనన్నా చేసింది, నువ్వు కాదా? భోంచేద్దామా? ఎలా ఉందో టేస్ట్ చేసి చూద్దామా? తింటారా? కూర్చోమ్మా, కూర్చో. బాగుందా? ఇదిగా బాగుందా? రైతా కదా బాగుందా? దీన్ని బాగుందా? ఖాళీగా ఉందా లేదా? అది చెప్పండి, బాగా చెప్పండి. టమాటా రైస్ చాలా ఈజీగా ఎలా చేయాలని చూపించాను కదండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.